చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం రోజున మాట్లాడుతూ ఆడవాళ్ల జోలికొస్తే ఇదే ఆఖరు అని అన్నాడు. 1.5 సంవత్సరాల క్రితం నా జోలికొస్తా అన్నాడు. నా మాన ప్రాణ ఆర్థిక జీవనానికి తీరని నష్టం కలిగిస్తున్నాడు బిఆర్ నాయుడు అనేటువంటి టీవీ5 చైర్మన్. ఆయనను టీటీడీ చైర్మన్ చేయొద్దండి సార్, నేను టీడీపీ అభిమానిని, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. అతను పచ్చి ఉమనైజరు. ఏదైనా పని ఉండి ఆడవాళ్లు వెళితే వాళ్లను వాడుకోని ఆ తర్వాతనే ఏదైనా పని గురించి ఆలోచిస్తాడు అని అంత ఘోరమైనటువంటి ఉత్తరం రాస్తే, అది కూడా నేరుగా మీకే రాస్తే, మరి బిఆర్ నాయుడు గారికి అదే ఆఖరు రోజు చేయాల్సిన పనిలే. కనీసం టీటీడీ అధ్యక్షుడిగానైనా ఆఖరి రోజు కావాల్సిన అవసరం ఉంది కదా. నిన్న మహిళా దినోత్సవం రోజైనా బిఆర్ నాయుడికి ఆఖరు అధ్యక్షుని రోజుగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఎక్కడ చేశారు మీరు? 2019 ఆయన ఎన్నికలకు ముందు ఈ ఫ్లైఓవర్ కు సంబంధించి శ్రీనివాస సేతు అలియాస్ గరుడవారధికి సంబంధించిన ఫ్లైఓవర్ కు సంబంధించి బోర్డు ఆమోదం లేకుండానే 550 కోట్ల రూపాయల టీటీడీ నిధులని ఆ ఫ్లైఓవర్ నిర్మాణానికి దుర్వినియోగం చేసినటువంటి సంగతి కూడా ఈ సందర్భాన గుర్తు చేసుకోవాలా. మీరా భగవంతుని ప్రాపర్టీ కాపాడేవాళ్లు, మీరా దేవుణ్ణి పరిరక్షించేవాళ్లు. కొండ మీద ఆ క్షేత్రానికి మీరు చేస్తున్న అరాచకాలకు అపచారాలకు మొత్తం హిందూ జాతంతా కూడా తీవ్రంగా అసహించుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా మీరు నేను వెనక్కి తగ్గేదేలేనని మీ ఇష్టం వచ్చినట్టుగా మా గురించి మాట్లాడుతున్నారు. భగవద్గీత పుస్తకాలని గురించి మాట్లాడతారు. మొన్న ఛాలెంజ్ విసిరాను. ఆ భగవద్గీత పుస్తకంలో భగవద్గీతకు సంబంధించినటువంటి మాటలు కాకుండా వేరే మాటలు ఒక్కటి ఉన్నా కూడా దేనికైనా కూడా సిద్ధము అని. దేనికైనా సిద్ధం. దాన్ని మాట్లాడేవాళ్ళులే. మీ పాటికి మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా తిట్టటమే. 50 కోట్లు ఖర్చు అయిందని చెప్తారు. ఆధారాలతో సహా నిరూపించినాం మేము.